అబ్రాడ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా మీ డ్రీమా? అయితే అక్కడికి వెళ్ళడానికి వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఇలాంటి డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్మిషన్ కౌన్సిల్ కిరణ్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఓకే, ఎక్సెలా సర్వీసెస్ ఎలా ఇస్తారండి మీరు? ఎక్సెల్లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 16 to 17 years ఓల్డ్ కంపెనీ అండి. సో వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మా సర్వీసెస్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇమిగ్రేషన్. సో ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి స్టూడెంట్ వీసా చేస్తాము, అన్ని కంట్రీస్ చేస్తాము. అండ్ ఇది కాకుండా ఇమిగ్రేషన్ అంటే ఎవరైతే అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి జాబ్ పర్పస్ మీద వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇమిగ్రేషన్ వచ్చేసరికి లైక్ మనము కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 countries అనేది రిక్వైర్మెంట్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ అనేది మనం ఎక్సెల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఆస్ట్రేలియా పిఆర్ అంటే ఏంటి, అది అసలు ఎవరు అప్లై చేసుకోవాలి? ఆస్ట్రేలియా పిఆర్ అంటే ఇట్స్ అ పర్మనెంట్ రెసిడెన్సీ. సో ఎవరైతే మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 3 to 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. సో దానికి ఏంటంటే కంప్లీట్గా మనకి 5 years వీసా వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీతో సెటిల్ అవ్వచ్చు. ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆస్ట్రేలియా అన్నమాట. ఓకే, బెనిఫిట్స్ ఏముంటాయి ఆస్ట్రేలియా పిఆర్లో? సో బెనిఫిట్స్ ఏంటంటే లైక్ ఆస్ట్రేలియాకి 5 years వీసా వస్తుంది. అప్లికెంట్ అనేది ఫుల్ టైం, పార్ట్ టైం, స్టడీ, బిజినెస్ ఏదైనా చేయొచ్చు. అండ్ ఒకవేళ క్లయింట్ మ్యారీడ్ అయితే డిపెండెంట్ కూడా తీసుకెళ్ళచ్చు, తను కూడా జాబ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు. ఇది ఫ్యామిలీ వీసా, మల్టిపుల్ ఎంట్రీ వీసా. ఇది కాకుండా మనకి మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ 5 yearsలో 4 years తర్వాత సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. వన్ సిటిజన్షిప్ వచ్చాక ఈ కెన్ ట్రావెల్ ఆల్మోస్ట్ 90+ countries అండ్ న్యూజిలాండ్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇది ఆస్ట్రేలియా యొక్క బెనిఫిట్స్ అండి. ఓకే, ఆస్ట్రేలియా పిఆర్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, ఎన్ని పాయింట్స్ ఉంటాయి? సో ఎలిజిబిలిటీ, సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఆస్ట్రేలియాకి? ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్టు బేసిక్ ఎలిజిబిలిటీ బ్యాచిలర్స్ డిగ్రీ మ్యాండేటరీగా ఉండాలి. అండ్ రిలవెంట్ 3 to 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ ఇర్రిలవెంట్ అయితే 5 to 7 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇర్రిలవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు, ఐటీలో జాబ్ చేస్తున్నాడు, అది రిలవెంట్ అవుతుంది. సో అతనికి మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో ఎడ్యుకేషన్కి, ఎక్స్పీరియన్స్కి సంబంధం లేకుండా వేరే జాబ్ చేస్తే వాళ్ళకి అప్పుడు 5 to 7 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఇది కాకుండా బేసిక్గా ఆస్ట్రేలియాకి ఎలిజిబుల్ అవ్వాలంటే 65 points కావాలి. ఈ 65 points అనేది ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ అండ్ ఐఎల్టీఎస్ ఆర్ పీటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో జాబ్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ జాబ్ ప్రొఫైల్ అక్కడ డిమాండ్లో ఉందా లేదా అది కూడా వెరిఫై చేస్తాం అన్నమాట. ఇనిషియల్గా ఒక అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్లో క్లయింట్కి ముందే క్లారిటీ ఇచ్చేస్తాము. ఇక్కడ రిపోర్ట్ అనేది పాజిటివ్ వస్తే అప్పుడు మనం వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఓకే, వీసా ప్రాసెస్ అన్నారు కదా, వీసా ప్రాసెస్లో 189, 190, 491 అని ఇలా సబ్ క్లాసెస్ ఉంటాయంట, అవంటే ఏంటి అసలు? సో వన్స్ మనం వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్ బిట్వీన్ ద ప్రాసెస్లో 3 సబ్ క్లాసెస్ ఉంటాయి. అంటే 189, 190 అండ్ 491 సబ్ క్లాసెస్. అంటే ఇక్కడ వన్స్ ప్రొఫైల్ ఈఓఐ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంచ్ చేసిన తర్వాత ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ మనకు ఒక క్లయింట్కి ఇన్విటేషన్ పంపిస్తుంది. ఇన్విటేషన్ అంటే పిఆర్ ఇన్విటేషన్ పంపిస్తుంది అన్నమాట. సో ఇన్విటేషన్ అనేది 3 categories. 189 సబ్ క్లాస్ అంటే కంట్రీ వైడ్ ఇన్విటేషన్, 190 అంటే స్టేట్ వైడ్ ఇన్విటేషన్ అండ్ 491 అంటే రీజనల్ వైడ్ ఇన్విటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 189 సబ్ క్లాస్ నుంచి ఇన్విటేషన్ వస్తే మీరు ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయ్యి ఏ స్టేట్లో అయినా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, 190 అంటే ఆస్ట్రేలియాలో ఉన్న పర్టికులర్ స్టేట్ లైక్ మెల్బోర్న్ ఆర్ సిడ్నీ లైక్ వాట్ ఎవర్ ద స్టేట్ అనేది మీకు డైరెక్ట్ ఇన్విటేషన్ పంపిస్తుంది. అప్పుడు ఆ స్టేట్లో మీరు ఫస్ట్ 2 years వర్క్ చేసిన తర్వాత మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా షిఫ్ట్ అయిపోవచ్చు. అలాగే రీజనల్ అంటే పర్టికులర్ రీజన్ నుంచి ఇన్విటేషన్ వస్తుంది అనమాట. ఈ ఇన్విటేషన్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ ప్రొఫైల్ని బట్టి అండ్ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్ బట్టి ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ వాళ్ళు ఇన్విటేషన్ అనేది ఇస్తారన్నమాట. ఓకే, ఎగ్జాక్ట్లీ ఆస్ట్రేలియా పిఆర్ ఎలా జరుగుతుంది అసలు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఎక్సెల్ని రీచ్ అయిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ మేము తీసుకుంటాం. లైక్ ఫస్ట్ ప్రొఫైల్ మినిమం ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేస్తాం. ఇంతకుముందు మినిమం ఎలిజిబిలిటీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ, 3 to 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఏజ్ ఎంత ఉంది, మ్యారీడా, సింగిల్, అవి బేసిక్ డీటెయిల్స్ తీసుకొని ఫస్ట్ ఇనిషియల్గా అసెస్మెంట్ చేస్తాం. ఈ అసెస్మెంట్ ఏంటంటే లైక్ క్లయింట్ యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, ఏ యూనివర్సిటీ, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ జాబ్ ప్రొఫైల్ అక్కడ డిమాండ్లో ఉందా లేదా, ఏజ్ ఎంత ఉంది, మ్యారీడా, సింగిలా, ఐఎల్స్లో స్కోర్ ఎంత రావాలి, ఈచ్ అండ్ ఇండివిజువల్గా పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసి అండ్ జాబ్ ప్రొఫైల్ ప్రకారం ఒక నాక్ కోడ్ ఉంటుంది, నేషనల్ ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ కోడ్. ఇవన్నీ వెరిఫై చేసి ప్రాపర్ రిపోర్ట్ ఇస్తాం.
ఇక రిపోర్ట్ అనేది పాజిటివ్ వచ్చిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ ద ఆస్ట్రేలియా పిఆర్ వీసా ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి స్కిల్ అసెస్మెంట్. స్కిల్ అసెస్మెంట్ ఏంటి, క్లయింట్ యొక్క కంప్లీట్ డాక్యుమెంటేషన్ అనేది వెరిఫై అవుతాయి. ఇక్కడ ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ వెరిఫై చేస్తారు. ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 2 to 3 months ఆఫ్ అ టైమ్ ఫర్ దిస్. అండ్ సైమల్టేనియస్గా మేము IELTS కానీ పీటీ కానీ ట్రైనింగ్ ఇస్తాము. సో వన్స్ స్కిల్ అసెస్మెంట్ అండ్ IELTS ఫినిష్ అయిన తర్వాత క్లయింట్ యొక్క ప్రొఫైల్ EOI, దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంచ్ చేస్తామన్నమాట. క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి, స్కోర్ని బట్టి ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ 189 సబ్ క్లాస్ నుంచి కానీ 190 సబ్ క్లాస్ నుంచి కానీ 490 సబ్ క్లాస్ నుంచి కానీ ఇన్విటేషన్ పంపిస్తుంది. వన్స్ ఇన్విటేషన్ పంపించిన తర్వాత ఫైనల్ ఫార్మాలిటీస్ లైక్ సబ్మిటింగ్ పెండింగ్ డాక్యుమెంట్స్, వీసా ఫీజ్ అండ్ గవర్నమెంట్ ఛార్జెస్, ఫండ్స్ ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఫండ్స్, ఇవన్నీ సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత క్లయింట్కి పిఆర్ వీసా వస్తుంది. పిఆర్ వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ కూడా XLR సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, జాబ్ అసిస్టెన్స్ అన్నారు, ఆ సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది ఎక్సెల్? సో జాబ్ అసిస్టెన్స్ అనేది లైక్ క్లయింట్ యొక్క రెజ్యూమెని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా ప్రిపేర్ చేసి ఆస్ట్రేలియన్ జాబ్ పోర్టల్స్ అండ్ ఎక్సెల్ ఆల్సో రిజిస్టర్డ్ విత్ జాబ్ పోర్టల్స్ అండ్ కాంటాక్ట్స్. సో ఇక్కడ మేము ఏంటంటే క్లయింట్కి ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. So you can attend the interviews from India or else you can directly fly to the Australia. You can attend the interviews in there also. అక్కడ సైమల్టేనియస్గా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆస్ట్రేలియాకి సంబంధించి IELTS అనేది మ్యాండేటరీ అంటారా? అవును, IELTS మ్యాండేటరీ అండి. ఇక్కడ మినిమం 7 ఈచ్ బ్యాండ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆస్ట్రేలియా. ఓకే, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్లో 7 in each band is mandatory. ఒకవేళ డిపెండెంట్ కూడా ఉంటే తను కూడా రాస్తే తనకు ఒక బేసిక్ 6 వచ్చినా సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి అప్పుడు. ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ టేక్ 6 to 12 months ఆఫ్ ఎ టైం. ఓకే, సో యావరేజ్గా ఇట్ మైట్ బి బిఫోర్ ఆల్సో, బట్ యావరేజ్ 6 to 12 months అయితే టైం పడుతుంది. ఓకే, జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అంటారు కదా, అది అంటే ఏంటి అసలు? సో చాలామంది క్లయింట్స్ అడుగుతారు లైక్ ఆస్ట్రేలియా 6 to 12 months ఉంది, IELTS ఎక్కువ ఉంది, సో మరి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమైనా ఉందా? ఓకే, దట్ ఈస్ అ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్. ఓకే, సో ఇది రీసెంట్గా జర్మనీ ఇమిగ్రేషన్ ఇంప్లిమెంట్ చేసింది. సో ఇంతకుముందు ఇది జర్మనీ జాబ్ సీకర్ వీసా ఉంటుండే, ఇప్పుడు ఇది జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అయింది. సో దానికి డిఫరెన్స్ ఏంటంటే జర్మనీ జాబ్ సీకర్ వీసాలు ఇంతకుముందు 6 months వీసానే ఉంటుండే అండ్ పార్ట్ టైం జాబ్ చేసుకోలేకపోతుండే. బట్ ఇప్పుడు దే హ్యావ్ ఎక్స్టెండెడ్ టు 1 year అండ్ ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే జర్మనీ గవర్నమెంట్ లైక్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ పర్సన్ టు కమ్ టు ద జర్మనీ అండ్ సర్చ్ ఫర్ ద జాబ్ అండ్ సైమల్టేనియస్లీ యూ కెన్ డూ ద పార్ట్ టైం జాబ్ ఆల్సో. అంటే ఎవరెవరు అప్లై చేసుకోవాలంటారు, ఎలిజిబిలిటీ ఏంటి? సో ఇక్కడ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్కి మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి విత్ రిలవెంట్ 2 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, సో ఇది ఎలిజిబిలిటీ ఎలా అంటే మనకి ఇది కూడా పాయింట్స్ కేటగిరీ ఉంటుంది, 6 points ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ 6 points అనేది మినిమం రిక్వైర్మెంట్ స్కోర్. ఇక్కడ ఇది బేస్డ్ ఆన్ సేమ్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ అండ్ IELTS. ఇక్కడ IELTS మ్యాండేటరీయా కాదా అనేది మనము ప్రొఫైల్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇనిషియల్గా మేము అసెస్మెంట్ స్టేజ్లోనే వెరిఫై చేసి ఇక్కడ రిపోర్ట్ ఇస్తాము. సో దాన్ని బట్టి ప్రొఫైల్ ఎలిజిబుల్ అవుతే దాన్ని బట్టి మనం వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే, దీని ప్రాసెస్ ఎంత టైం ఉంటుంది? దీని ప్రాసెస్ టైం అప్రాక్సిమేట్లీ 4 to 6 months అండి, డిపెండ్స్ అపాన్ ద స్లాట్స్. ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది? సో ఇది కూడా ఇనిషియల్గా ఫస్ట్ మనం అసెస్మెంట్ చేస్తాము. ఏ ప్రొఫైల్ అయినా సరే, ఏ ప్రాసెస్ అయినా సరే అసెస్మెంట్ తీసుకున్న తర్వాతనే రిపోర్ట్ పాజిటివ్ వచ్చాక వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. సో వన్స్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చాక వీసా ప్రాసెస్లో కూడా సేమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది విచ్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 2 months ఆఫ్ అ టైమ్. ఇఫ్ ఇట్ ఇస్ IELTS రిక్వైర్డ్ వీ విల్ ఓన్లీ ప్రొవైడ్ యూ ద ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకొని IELTS రాయొచ్చు. సో అది తర్వాత మనం బయోమెట్రిక్ ఫిక్స్ చేసేసి వీసా స్లాట్ బుక్ చేసేస్తాం. వన్స్ వీసా వచ్చిన తర్వాత క్లయింట్కి 1 year వీసా వస్తుంది. సో యూ హ్యావ్ టు గో దేర్ అండ్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద జాబ్ అండ్ సైమల్టేనియస్గా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు అతను. అండ్ ఇన్ కేస్ ఈ 1 yearలో వర్క్ పర్మిట్ కానీ జాబ్ వస్తే ఆ వీసా అనేది 24 months ఎక్స్టెండ్ అవుతుంది. సో 24 months వర్క్ పర్మిట్, ఆఫ్టర్ దట్ EU బ్లూ కార్డ్ విచ్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 3 years, దెన్ తర్వాత PR అండ్ సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి అసలు? ఎక్సెల్లో వచ్చేసరికి వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ అండి. ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ అస్, అవర్ బ్రాంచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద KPHB. సో కింద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, ఐల్ గైడ్ యూ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, వీటితో పాటు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు.